హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చిన్న అరుణాచలంగా పిలవబడే మహోన్నతమైన గుడి గురించి మనం తెలుసుకుందాం. ఈ గుడి మన భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే దారి మధ్యలో ఉంటుంది. ఈ గుడి ఎంతో ఆధ్యాత్మికతను కలిగి ఉండి మనకు ప్రశాంతతను ఇస్తుంది. ఇక్కడ 1008 శివలింగాలు ప్రత్యక్షమై ఉన్నాయి. ఈ గుడి యొక్క ఇంకొక ప్రాముఖ్యత, ప్రతి సోమవారం నాగేంద్ర స్వామి ప్రత్యక్షంగా పూజలందుకుంటారు. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరియు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. సోమనాథేశ్వరుడు గుజరాత్ దీర్ఘకాల వ్యాధులను నయం చేసేవాడు. ఇక్కడ ఇంకొక శివలింగం మల్లికార్జునుడు. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం సంసారం నుంచి విముక్తి కలిగించేవాడు. మల్లికార్జున శివలింగం. ఇదొచ్చేసి మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్ అకాల మృత్యు నివారణ. ఇది వచ్చేసి నాగేంద్ర స్వామి వారి విగ్రహం. ఓంకారేశ్వరుడు, మధ్యప్రదేశ్ సజ్జనులను తరింపజేయవాడు. ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్లో ఉండే శివలింగం. వైద్యనాథేశ్వరుడు, మహారాష్ట్ర ప్రజ్వల వైద్యుడుగా ఉంటాడు ఈ శివలింగం. శంకరుడు, మహారాష్ట్ర దానికి ఖేడ్ ప్రాంతం. శుభములను కలిగించేవాడు, దుఃఖములను హరించేవాడు. భీమా శంకరుడు. స్ఫటికలింగం, రామేశ్వరుడు. స్ఫటికలింగం తమిళనాడు, రామేశ్వరం. సుఖాల పాపములను నశింపజేయవాడు. స్ఫటికలింగం. నాగేశ్వరుడు, గుజరాత్ ద్వారా భక్తి ముక్తులను ఇచ్చేవాడు. విశ్వేశ్వరుడు, కాశీ సమస్త పాపములను నశింపజేసి ముక్తిని ప్రసాదించేవాడు. విశ్వేశ్వరుడు, కాశీలోని విశ్వేశ్వరుడు లింగం. త్రయంబకేశ్వరుడు, మహారాష్ట్ర నాసిక్ సమస్త పాపములను హరింపచేయువాడు. త్రయంబకేశ్వరుడు. దేవతామూర్తులు. కేదారేశ్వరుడు, ఉత్తరాఖండ్
కేదారినాథ్ మోక్షమును అందించేవాడు. గృషేశ్వరుడు మహారాష్ట్ర ఎల్లోరా గుహలు సంతానములను ఇచ్చేవాడు. భృంగి అర్ధనారీశ్వరుడు అరుణాచలం అన్యోన్య దాంపత్యం ఇచ్చేవాడు. ఇప్పుడు మనం మరికొన్ని దేవతామూర్తులను చూడబోతున్నాం. ఈ మండపం నాగేంద్ర స్వామి వారి మండపం. ఇక్కడ చూస్తున్నాం మనం దేవతా విగ్రహాలు, నాగేంద్ర స్వామి యొక్క విగ్రహాలు. ఈ గుడి యొక్క ప్రత్యేకత, ప్రతి సోమవారం గర్భాలయంలోకి వచ్చే నాగేంద్ర స్వామి ప్రతి సోమవారం గర్భాలయంలోకి వచ్చి ప్రత్యక్షంగా పూజలు అందుతారని ఇక్కడ నానుడి. చూడండి, అదేవిధంగా మనకు ఇది దేవసేన మాత విగ్రహం. ఇది మన షణ్ముఖ విగ్రహం, దేవసేన మాత. మనకు ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు కొన్ని దేవతామూర్తులు. ఇక్కడ అష్టావధానంగా పిలువబడే నాగేంద్ర స్వామి వారి విగ్రహాలను మనం పూర్తిగా చూడవచ్చు. మరి కొన్ని విగ్రహాలను మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. వీటి వెనుక ఉన్నది వల్లి. చూడండి, పైన పేర్లు కూడా ఉన్నాయి. వల్లి, షణ్ముఖ, దేవసేన. చూడండి, దేవసేన, షణ్ముఖ అండ్ వల్లి. సో ఈ 3 నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ పూజలు అందుకుంటున్న నాగేంద్ర స్వామి ప్రతి సోమవారం గర్భగుడిలో ప్రత్యక్షమవుతారు. అండ్ ఇక్కడ అష్టమూర్తులను మనం చూడవచ్చు. చూడండి, విగ్రహమూర్తులు ఏ విధంగా అయితే ఇక్కడ బాసిల్లుతున్నాయో మనం క్లియర్గా చూడవచ్చు. సో ఈ గుడి మనకు భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది. చాలా చక్కనైన గుడి. సో ఇక్కడ దేవతామూర్తులు ఎంత బాగా అలంకరించబడి ఇక్కడ మనకు ప్రత్యక్షమై మనకు దీవెనలు అందిస్తున్నారు. ఇక్కడ మనం చతుర్ముఖ శివలింగాన్ని చూడవచ్చు. శ్రీచక్ర శివలింగం. చూడండి, శ్రీచక్ర శివలింగం. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు స్వామివారి చుట్టూ దీపాలతో అలంకరించబడి ఉంది. లింగోద్భవ మూర్తి, శ్రీ లింగోద్భవ మూర్తి విగ్రహం చుట్టూ దీపాలతో ప్రతిరోజు దీపాలంకరణ జరుగుతుంది. ఇక్కడ మనం సద్యోజాత ముఖం, స్వామివారి 4 ముఖాలు. చూడండి, ఇది సద్యోజాత ముఖం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సద్యోజాత ముఖం. స్వామివారి మరి ఒక ముఖం మనకు ఇక్కడ కనపడుతుంది. చూడండి, 4 ముఖాలతో శివలింగం మీద 4 ముఖాలు అనేది చెక్కబడి ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి అఘోర ముఖం. అండ్ మూడోది వచ్చేసి వామదేవ ముఖం, తత్పురుష ముఖం. 4వది మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, తత్పురుష ముఖం. ఇది తత్పురుష ముఖం, స్వామివారి తత్పురుష ముఖం. ఈ విధంగా ఒక శివలింగం మీద స్వామివారి 4 ముఖాలు అనేవి కలిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత.
ఇది అద్దాల మండపం స్వామివారు శయనించిన ప్రదేశం.